ఇది పేదవాడిగా పుట్టి జీవితంలో కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి వచ్చిన ఒక కుర్రవాడి అసలు కథ. ఇతని కథలో కష్టం ఉంటుంది, తల్లిపై ప్రేమ ఉంటుంది, ఈ ప్రపంచాన్ని శాసించే తెలివి ఉంటుంది. 4000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి అనేక మిలియన్ల మంది ప్రజలు ఉన్న చైనాలో కేవలం 24 మంది పురుషులు మాత్రమే హావోతే అని పిలువబడే గొప్ప గౌరవానికి అర్హులయ్యారు. వారిలో వాంగ్ జియాంగ్ ఒకరు. 1200 సంవత్సరాల క్రితం చేకియోంగ్ ప్రావిన్స్లో ఒక పేద తల్లి, ఆమె కుమారుడు వాంగ్ జియాంగ్ నివసించేవారు. వాంగ్ జియాంగ్ చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. అతనికక్కడ ఒక చిన్న ఇల్లు మాత్రమే మిగిలి ఉంది. ఇక రోజు కడుపు నిండా తినడానికి కావలసిన డబ్బులు కూడా వారి వద్ద లేవు. బాబూ, నువ్వు కొంచెం సేపు ఓపిక పడితే నేను ఇప్పుడే వెళ్ళి మనకు తినడానికి ఎక్కడైనా ఆహారం దొరుకుతుందేమో చూసి వస్తాను. అలా ఆమె రోజూ ఆ ఊళ్ళో ఉన్న అందరిళ్లకు వెళుతూ తనకు తన బిడ్డకు ఆహారం అడిగేది. అలా 7 సంవత్సరాల పాటు ప్రతిరోజూ చలిలో లేదా ఎండలో ఈ పేద తల్లి ఆహారాన్ని అడుక్కుంటూ తనను మరియు బిడ్డను ఆకలితో అలమటించకుండా చూసుకునేది. తల్లి కష్టం చూసి వాంగ్ జియాంగ్ ఇలా అంటాడు. అమ్మా, నా కోసం నువ్వు పడుతున్న కష్టం చూస్తుంటే నాకు బాధగా ఉంది. నేనేమైనా చేద్దాం అనుకుంటే చిన్నవాణ్ణైపోయాను. ఎందుకురా బాధ? నాకు నీలాంటి ఒక మంచి కొడుకుంటగా నేనెందుకు బాధపడాలి? ఇక్కడ చాలామంది తల్లులకు కొడుకులున్నారు, కాని వాళ్ళు నీలాంటివారు కాదు. నువ్వు నా అదృష్టం. అలా కొంతకాలం గడుస్తుంది. వాంగ్ జియాంగ్కి 14 సంవత్సరాల వయసు వచ్చేసరికి అతనొకరోజు తన తల్లితో, అమ్మా, ఇక నుండి నేను పనికి వెళ్తానమ్మా. నేను బయటకు వెళ్ళి మన కోసం ఆహారం తీసుకొస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంటిలోనే ఉండమ్మా. అయ్యో, అప్పుడే ఎందుకురా నీకు ఇంత కష్టం? నేనున్నాను కదా. ఇంతకాలం నువ్వు కష్టపడింది చాలమ్మా, ఇక నుండి అంతా నేను చూసుకుంటాను అని మరుసటి రోజు తెల్లవారుజామునే లేచి దగ్గరలో ఉన్న మార్కెట్కి వెళ్లి అక్కడ చాలా మందిని పని అడుగుతాడు. కాని ఎవ్వరూ పనివ్వరు. ఇక మధ్యాహ్న సమయంలో ఆ మార్కెట్ నుండి నిరుత్సాహంగా ఇంటికి బయలుదేరినప్పుడు అక్కడ ఒక వ్యాపారి, నువ్వు ఇక్కడ పనిచేయటానికి వచ్చావా? కానీ చాలా చిన్నపిల్లాళ్ళ ఉన్నావు కదా, నీకిక్కడెవరు పనిస్తారనుకుంటున్నావు? నాకు తెలుసండి, కానీ నేను మా అమ్మను కష్టపెట్టకుండా రోజూ ఆమె ఆకలి తీర్చాలి అనుకుంటున్నాను. అందుకే దయచేసి మీలో ఎవరైనా నాకు పని ఇప్పించండి. అయ్యో, నేను చూస్తుంటే నాకు చాలా జాలేస్తోంది. సరే అయితే నేను నీకు పనివ్వలేను, కానీ ఈ రోజుకి నువ్వు మీ అమ్మ తినడానికి సరిపడే ఆహారాన్నైతే ఇస్తాను. నేనికొస్తాను అని ఆ పిల్లాడికి ఆహారం ఇవ్వమని తన వంటవాడికి చెప్తాడు వ్యాపారి. ఇక వాంగ్ జియాంగ్ ఆ ఆహారాన్ని తినకుండా దానిని తన తల్లి వద్దకు తీసుకువచ్చి ఇస్తాడు. ఏరా, ఎక్కడిది ఈ ఆహారం? నీకు పని కాని దొరికిందా? లేదమ్మా, కాని త్వరలోనే నాకు పని దొరుకుతుంది. ముందు నువ్వు ఇది తిను. తెచ్చిందంతా నాకే పెడుతున్నావు, నువ్వు కూడా తిను. లేదమ్మా, నేను ఇప్పుడే తినొచ్చాను, నువ్వు ముందు తినమ్మా అని తల్లికి అబద్ధం చెప్తాడు జియాంగ్. అయితే ఆమె తినడం ముగించిన తర్వాత ఎప్పుడూ అతను మిగిలి ఉన్న ఆహారాన్ని తినేవాడు. అలా తన తల్లికి ఎప్పుడూ కడుపు నిండా ఆహారం అందేటట్టు చూసేవాడు. ఇక మరుసటి రోజు, అమ్మా, నేను పనికి వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త, ఇంట్లోనే ఉండు, సాయంత్రానికి తిరిగొస్తాను. అలా రోజూ వాంగ్ జియాంగ్ సూర్యోదయం అవగానే ఇంటి నుండి బయలుదేరి రోజంతా ఏదో దొరికిన చిన్న పనిచేసి ప్రతి రాత్రి తన తల్లికి ఆహారం తీసుకుని ఇంటికి వచ్చేవాడు. ఇదిలా ఉండగా ఒకసారి అతని తల్లి అనారోగ్యం పాలవుతుంది. అమ్మా, జాగ్రత్త, నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. వద్దు బాబు, ఇప్పుడు మన దగ్గర డాక్టర్కి చూపించుకునేంత డబ్బులు లేవు. కొన్ని రోజులు ఓపిక పడితే అదే తగ్గిపోతుంది. నువ్వు ఇప్పటికే నా కోసం చాలా శ్రమ పడుతున్నావు, ఇక శ్రమ తీసుకోకు. తల్లి కోసం చేసే శ్రమను కూడా శ్రమ అంటారమ్మా? ఇది నా బాధ్యతమ్మా, నువ్వు అధైర్యపడకు, నేను ఇప్పుడే వస్తాను అని వాంగ్ జియాంగ్ వెంటనే నిమ్చూ నగరానికి వెళ్లి అక్కడ ఉన్న డాక్టర్ని కలిసి తన తల్లి వద్దకు రావాలని చెప్తాడు. ఇంతకీ ఏమైంది మీ అమ్మగారికి? మా అమ్మ నిన్నట్నుంచి అస్సలు లేవలేకపోతుందండి. ఆమె నిన్నటి నుండి ఆహారం కూడా తీసుకోలేదు. అయితే ఆమె డాక్టర్ వద్దు అని చెప్తోంది. ఎందుకంటే మా దగ్గర మీకు ఇవ్వడానికి ఎటువంటి డబ్బులు లేవు. కానీ నేను సంపాదించిన తర్వాత మీ బాకీని తీర్చేస్తాను. దయచేసి మీరు నా అభ్యర్థనను మన్నించి వస్తారని అనుకుంటున్నాను. హో, అలాగా? మరేం పర్వాలేదు. నేను డబ్బుల కోసం ఈ వృత్తిని ఎంచుకోలేదు. నేను మీకు చేయగలిగిన సహాయం తప్పకుండా చేస్తాను. ఇప్పుడు డబ్బులు అవసరం లేదులే, పద వెళ్దాం అని అతన్ని వెంటబెట్టుకుని వారి ఇంటికి వస్తారు. ఇక డాక్టర్ ఆమె నాలుక, కళ్ళు, నాడిని పరీక్షించి ఇలా అంటాడు. మీ అమ్మగారు చాలా బలహీనంగా ఉన్నారు బాబు.
నేను మందులైతే ఇస్తాను, కాని ఆమె ఇష్టపడే మంచి ఆహారం తినటం మంచిది. 5 రోజుల్లో 2 సార్లు ఆమె బియ్యం వైన్లో ఉడకబెట్టిన కార్ప్ చేపను తినాలి. అలా బలమైన ఆహారం తింటేనే ఆమె మళ్లీ ఆరోగ్యంగా తిరగగలుగుతుంది అని చెప్పి ఆ డాక్టర్ మందులిచ్చి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. ఇక వాంగ్ జియాంగ్ తన తల్లికి ఆ మందులిస్తాడు. నా గురించి ఏం చెప్పారు నాయనా? అమ్మా, నీకేం కాలేదమ్మా. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే నువ్వు రైస్ వైన్లో వండిన కార్ప్ ఫిష్ తినాలి. అదే డాక్టర్ గారు చెప్పారు. నువ్వేమీ ఆలోచించకు, నేను నదికి వెళ్ళి ఆ చేపను పట్టుకొస్తాను. కానీ ఇది శీతాకాలం కదా, నది గడ్డకట్టి ఉంటుంది. ఈ సమయంలో నదిలో చేపలు పట్టడం సాధ్యం కాకపోవచ్చు. లేదు లేదమ్మా, అది నేను చూస్తానులే. ఏదోలా నేను నీకు చేపలు తీసుకొచ్చి పెడతానుగా అని చెప్పి అతనక్కడ్నుండి ఆ చేపలు పట్టడానికి కావలసినవి తీసుకుని నదికి బయలుదేరతాడు. బాబు, నా కోసం ఇప్పుడు నువ్వు వెళ్ళొద్దు. ఇప్పుడు నదిలో ఉన్న మంచు వలన చేపలు పట్టడం చాలా ప్రమాదం. అక్కడ నీ ప్రాణం కూడా పోవచ్చు. పర్వాలేదమ్మా, ముందు అసలు అక్కడ చేపలు ఉన్నాయో లేవో చూసొస్తాను అని చెప్పి వాంగ్ జియాంగ్ నదికి చేరుకుంటాడు. అయితే అది పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ మంచులో నుండి ఒక రంధ్రం చేస్తే క్రింద నీటి మడుగు ఉంటుంది. ఆ రంధ్రం గుండా నేను లోపలికి పోయి ఆ మడుగులో ఉన్న చేపలను పట్టి తీసుకొస్తాను అని మంచులో ఒక పెద్ద రంధ్రం చేసి లోపలికి వెళ్లి కొంతసేపు ఈత కొట్టి తన తల్లి కోసం ఒక చేపను పట్టుకొస్తాడు. కాని అక్కడ అతనికి శ్వాస ఆడటం కష్టమవుతుంది. దాంతో అతి కష్టం మీద ఆ చేపను పట్టుకుని బయటకు వచ్చి ఆ చలికి స్పృహ తప్పి పడిపోతాడు. ఇక మరోవైపు వాంగ్ జియాంగ్ తల్లి, ఏమిటి, వీడు చేపను తీసుకుని వస్తానని చెప్పి వెళ్ళి చాలాసేపు అయింది. అసలు వీడికేమైంది? ఇప్పుడు నాకు అన్నది వరకు వెళ్లే ఓపిక కూడా లేదు. ఎవరైనా అటుగా వెళ్తున్నారేమో చూస్తాను. అటుగా వెళుతున్న తన వీధిలో ఉండే మోయి అనే ఒక రైతును పిలిచి ఇలా అంటుంది. ఓ మోయి, చింకీ నది వరకు వెళ్ళి మా అబ్బాయి అక్కడ ఉన్నాడేమో చూసి వస్తావా? వెళ్ళి చాలాసేపు అయింది. ఈ సమయంలో అతన్ని అక్కడి దాకా ఎందుకు పంపించావమ్మా? అది చాలా ప్రమాదకరమని నీకు తెలీదా? నేను వద్దు అని చెబుతున్నా వినిపించుకోకుండా వెళ్ళాడు వాడు. కొద్దిగా వాణ్ణి తీసుకుని రాగలవా? సరే, అయితే ఇప్పుడే వెళ్తున్నాను అని మోయి ఆ నది ఒడ్డుకు వెళ్లి చూడగా అక్కడ వాంగ్ జియాంగ్ స్పృహ తప్పి పడి ఉండటం చూసి, అయ్యో, ఇతను ఈ నదిలోకి దిగి చేపను పట్టుకుని ఊపిరి ఆడక చల్లదనానికి స్పృహ తప్పి పడిపోయినట్టున్నాడు. ఇతనికి వెంటనే వేడి కల్పించి ఇంటికి తీసుకువెళ్ళాలి అని మోయి తన కోటు తీసి ఆ అబ్బాయికి చుట్టి అలా అతన్ని తన చేతుల్లోకి తీసుకుని తల్లి వద్దకు తీసుకువస్తాడు. కొడుకునలా చూడగానే, అయ్యో, ఏమైంది నా కొడుక్కి? వద్దంటే వినకుండా వెళ్ళాడు. మరేం పర్వాలేదులేమ్మా, మరి కొంతసేపట్లో మెలకులోకొస్తాళ్లే. మొత్తానికి మీ అబ్బాయి మొండోడు, నీకోసం ఆ చేపనైతే పట్టుకొచ్చాడు అని అతను వెళ్ళిపోతాడు. ఇక అలా 1 గంటలో వాంగ్ జియాంగ్ మళ్లీ లేచి కూర్చుంటాడు. వెంటనే తాను తన తల్లి కోసం చేపను వండి ఆమెకు పెడతాడు. అలా 15 రోజుల్లో ఆమె మళ్లీ ఆరోగ్యవంతురాలవుతుంది. ఇక ఆ తరువాత వాంగ్ జియాంగ్ ధనవంతుడైన ప్రొఫెసర్ వద్ద వంట మనిషిగా పనికి కుదురుతాడు. అమ్మా, మొత్తానికి నాకు ఒక పెద్ద పనే దొరికింది. ఇక మనకు ఆహారానికి ఎటువంటి లోటు ఉండదు. అవునా? ఎవరి వద్ద దొరికిందిరా? ఆ పట్టణంలో ఉన్న ప్రొఫెసర్ వద్దమ్మా. అతని వద్ద చాలామంది విద్యార్థులున్నారు. నేను కూడా అక్కడ పనితో పాటు చదువుకోవచ్చు. ఇక అతని వద్ద నేను వంటవాడిగా కుదిరాను. రేపటి నుండే అడవికి వెళ్లి రోజూ కట్టెలు తెచ్చి వారికి వంట చేసి పెట్టాలి. సరే, అయితే అడవిలోకి వెళ్ళాలి అంటున్నావు కదా, నీకు సహాయంగా నేను వస్తాను. అసలే నీ కష్టం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది అని రోజూ కలప కోసేందుకు ఆమె కూడా అతనితో వెళ్లేది. అలా వాళ్లు సూర్యాస్తమయం వరకు పనిచేసేవారు. అప్పుడు అకస్మాత్తుగా ఒక చిన్న పులి అడవి నుండి తల్లి వైపుకు వస్తుంది. ఆమె భయంతో వణికిపోతుంది. అది చూసి, అమ్మా, నువ్వు భయపడకు. అది చిన్న పులే, గట్టిగా బెదిరిస్తే పారిపోతుందిలే అని వాంగ్ జియాంగ్ గట్టిగా అరుస్తూ శబ్దం చేస్తాడు. అతను తన బట్టలు ఆ పులి మీదికి విసురుతాడు. దాంతో అది పారిపోతుంది. అలా తన తల్లిని కాపాడుకుని ఇంటికి తీసుకువెళతాడు. ఇది చూసి చుట్టుపక్కల వారందరూ, వాంగ్ జియాంగ్ ఎప్పుడూ ఇలాగే ఉంటే తప్పకుండా ఎప్పటికైనా హావతి అవుతాడు అని కొనియాడుతారు.
అలా కొంతకాలానికి వాంగ్ జియాంగ్కి 20 సంవత్సరాలు వయసొస్తుంది. అతని తల్లి చనిపోతుంది. అతను తన జీవితంలో ఒక్కరోజు కూడా ఆమెను విడిచిపెట్టి ఉండలేదు. అతని ఉపాధ్యాయులు, సహచరులు, ఇరుగు పొరుగువారు తల్లి పట్ల అతని ప్రేమను చూసి, తన తల్లిని పరిపూర్ణంగా ప్రేమించి గౌరవించిన వాంగ్ జియాంగ్ నుండి మనం గొప్ప పాఠం నేర్చుకోవచ్చు. ఇతను అందరికీ ఆదర్శప్రాయుడు అని అంటారు. ఇక అతని తల్లి జీవించి ఉండగా వాంగ్ జియాంగ్ ఆమె కోసం పనిచేశాడు. కాని ఆమె చనిపోయిన తరువాత అతను కష్టపడి చదువుతాడు. ప్రొఫెసర్ దగ్గర వంట పని అయిన తరువాత ప్రతిరోజూ అతను పాఠశాల గది తలుపు బయట కూర్చుని ఆ ప్రొఫెసర్ తన విద్యార్థులకు చెప్పే పాఠాలు శ్రద్ధగా వినేవాడు. అలా అతను 7 సంవత్సరాలు చదువుకుంటాడు. అయితే ఒకరోజు ఈ సంగతి తెలుసుకున్న ఆ ప్రొఫెసర్, నువ్వు నా దగ్గర చాలా కాలంగా పనిచేస్తున్నావు. అలాగే నాకు తెలియకుండానే నా వద్ద నుండి ఇంతకాలం చదువు నేర్చుకున్నావు. ఇప్పుడే నాకు ఆ సంగతి తెలిసింది. నీలాంటి దీక్షాపరులు నాకు కొడుకైతే ఇంకా బాగుండేది. ఇక నుండి నువ్వు క్లాసు లోపలికి వచ్చి పాఠాలు నేర్చుకోవచ్చు అని ఆ రోజు నుండి వాంగ్ జియాంగ్ను తన స్వంత కొడుకులా ప్రేమిస్తాడు ఆ ప్రొఫెసర్. అలా కొంతకాలానికి ఒకరోజు, వాంగ్ జియాంగ్, నిన్ను నేను దత్తత తీసుకుని నిజంగానే నా కొడుకుని చేసుకుందాం అనుకుంటున్నాను. మరి నువ్వు నా కొడుకవుతావా అని అడుగుతాడు ఆ ప్రొఫెసర్. దాంతో ఆశ్చర్యపోయిన వాంగ్ జియాంగ్ ఇలా అంటాడు, మీకు కొడుకుగా మారడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాని నేను ఒక పేదవాడిని. పైగా మీ అంత విద్యావంతుని కాను. ఇక మీరేమో ధనవంతులు, ఇంకా గౌరవప్రదమైనవారు. అలాంటిది ఇదెలా సాధ్యం? నా స్కూలుకి నువ్వు కావాలి. నాకు చాలామంది విద్యార్థులున్నారు. కాని నీలా శ్రద్ధగా పనిచేసేవారు, నేర్చుకునేవారు వారిలో ఎవరూ లేరు. నేను చాలామంది యువకుల్ని చూశాను. కాని వారిలో ఎవరూ కూడా తమ తల్లిదండ్రుల కోసం అంత నమ్మకంగా సేవ చేసి గౌరవించలేదు. అందుకే నిన్ను దత్తత తీసుకుందామనుకుంటున్నాను. 2-3 రోజులు ఆలోచించి నీ సమాధానం చెప్పు అని అంటాడు ప్రొఫెసర్. ఇక 3 రోజుల తరువాత వాంగ్ జియాంగ్ మళ్లీ తన గురువు లియావో ట్సాయ్కి వద్దకు వచ్చి అతనికి నమస్కరించి అతనికి తన అంగీకారం తెలుపుతాడు. అలా ఆ రోజు నుండి ప్రొఫెసర్ యొక్క స్వంత కొడుకుగా ఉంటాడు. అలా 16 సంవత్సరాలలో వాంగ్ జియాంగ్ పట్టభద్రుడవుతాడు. అత్యున్నత గౌరవాలతో గొప్ప విశ్వవిద్యాలయంలో అతను చదువుకుంటాడు. అలా పీహెచ్డీ కూడా చేస్తాడు. ఆ తరువాత అతను తన దేశ చక్రవర్తికి తన సేవలందిస్తాడు. అలా 20 సంవత్సరాలకు పైగా ఉన్నత రాష్ట్ర పదవిని కూడా నిర్వహిస్తాడు. ప్రజలు అతన్ని చక్రవర్తి ముందు జియన్ జాన్ అని పిలిచేవారు. కాని అతను తన సొంత ప్రావిన్స్కు ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ప్రజలు అతన్ని మాత్రం హావోతే అనే పిలిచేవారు. అలా ఇప్పుడు చైనాలో ప్రతి పాఠశాలలోని పుస్తకాలలోనూ అతని పేరు ఉంటుంది. ఇది ఆ వాంగ్ జియాంగ్ తన కష్టంతో ఉన్నత స్థితికి చేరుకున్న ఒక వాస్తవ కథ.